చిన్న కొత్తపల్లి అనే గ్రామంలో ఓ ముద్దుల బిడ్డ విజయశ్రీగారు 15 ఆగస్టున జన్మించారు. అదే మన స్వాతంత్ర్య దినోత్సవం. ఒకటే కాదు, రెండు అర్థాల్లోనూ స్వతంత్రతకు ప్రతీకగా ఆమె జీవితం ప్రారంభమైంది. తల్లిదండ్రులు శ్రీరాములుగారు, చెన్నమ్మగారు ఎంతో గౌరవించిన కుటుంబంలో పెరిగిన విజయశ్రీ చిన్నప్పటినుంచే తెలివిగా, సహృదయంగా ఉండేది. అక్కలు శారద, చంద్రకళలతో కలిసి పెరిగిన చిన్నారి విజయశ్రీ విద్యారంభం కమ్మపాల్యం ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత కొత్త చెరువు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. అక్కడ తెలుగు ఉపాధ్యాయులు ఆమెను గ్యాంగ్ లీడర్ అని ముద్దుగా పిలిచేవారు. ఎందుకంటే తాను తన స్నేహితులలో ఎప్పుడూ ముందుండేది. చదువులోనే కాదు, అన్ని విషయాల్లోనూ జోష్ ఉండేది. క్లాస్లో ఉండగానే స్లేట్, పెన్సిళ్ళు, చాక్లు వాడుతూ కథలు చెబుతూ అందరినీ ఆకట్టుకునేది. చిన్నప్పటినుంచే ఆమె మాటల్లోని తెలివితేటలు అందరికీ నచ్చేవి. ఇంటర్మీడియేట్ విద్యను కొత్తచెరువు జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. తర్వాత బుక్కపట్నంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సును చదివారు. ఆమె విద్యాసేవా ప్రయాణానికి ఇది బలమైన ఆరంభమైంది. 17 అక్టోబర్ 2002న విజయశ్రీగారు పెద్దిపల్లి అనే గ్రామంలో సెకండరీ గ్రేడ్ టీచరుగా తన ప్రథమ ఉద్యోగాన్ని ప్రారంభించారు. అప్పటినుంచే ఆమె ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. పాఠశాల వాతావరణాన్ని ప్రేమతో నింపుతూ విద్యార్థుల హృదయాలను గెలుచుకున్న ఉపాధ్యాయురాలిగా నిలిచారు. 6 నవంబర్ 2005న విజయశ్రీగారి జీవితంలోకి రాజశేఖర్ నాయుడు గారు భాగస్వామిగా వచ్చారు. వారి మధ్య పరస్పర గౌరవం, ప్రేమతో ఒక బలమైన కుటుంబం ఏర్పడింది. 2007లో వైష్ణవ్, 2013లో తన్విక జన్మించారు. వారి ముద్దుల బిడ్డలు ఈరోజు విజయశ్రీగారి గర్వకారణం. విజయశ్రీగారి జీవితం ఓ చదువరి పుస్తకం లాంటిది. ప్రతి పుటలోనూ శ్రమ, ప్రేమ, తెలివి, బాధ్యత, మార్గదర్శనం నిండి ఉంది. ఆదపడుచు రాజేశ్వరిగారు, తోడికోడలు వనజ గార్లతో ఎల్లప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మంచి కుమార్తె, ప్రేమమైన భార్య, ఆప్యాయమైన తల్లి, ఆదర్శ ఉపాధ్యాయురాలిగా మీ జీవితం అందరికీ స్ఫూర్తి. ఈ పుట్టినరోజున మీరు పొందే ఆనందం, ఆరోగ్యం, సంతోషం మీరు అందించిన ప్రేమకు ప్రతిఫలంగా రావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. మా ఇంటి మెయిన్ పిల్లర్ మరియు మా గ్యాంగ్ లీడర్కు జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ సనంపల్లి కుటుంబ సభ్యులు.